లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్పై నేడు స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, తనపై అక్రమంగా కేసు పెట్టారని కవిత పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారు అని కవిత పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. నేడు కవిత రెగ్యులర్ బెయిల్ పై స్పెషల్ కోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నేడు ఈడీ లిక్కర్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ రోజు రౌజవెన్యూ కోర్టులో విచారణ కానుంది. పిటిషన్ లో భాగంగా కవిత ఈ కేసులో తనకు పాత్ర సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని, తనపై అక్రమంగా కేసు పెట్టారని పిటిషన్ దాఖలు చేశారు. సో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత ప్రధానంగా ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు దానిపైన బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం 1 తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో గతంలో ఏదైతే ఈడీ వాదనల సందర్భంగా ఈ క్రమంలో కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ గా ఉంది. ఆఫ్ సౌత్ గ్రూప్ మధ్య కవిత దళారీగా వ్యవహరించారు. లిక్కర్ స్కామ్ లో భాగంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారం కవిత కీలక పాత్ర ఉంది. ఇండో స్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు వసూలు చేశారు. కిక్ బ్యాక్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారు. సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు గతంలో. సో అలాగే ఈడీ నోటీసులు ఇచ్చాక వాట్సాప్ డేటాను డిలీట్ చేశారు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్త పడ్డారు. కవిత చాలా పలుకుబడిన వ్యక్తి. ఆమెకు నోటీసులు ఇచ్చిన వెంటనే అరుణ్ పిల్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. అరుణ్ ఏజెన్సీ వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేశారని ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వదంటూ గత విచారణలో ఈడీ ప్రధానంగా వాదించింది. సో చూడాలి ఈ రోజు మళ్ళా ఏ విధంగా ఈడీ వాదన కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈడీ కేసులో అటు సిబిఐ కేసులో ప్రస్తుతం తిహార్ జైల్లో కవిత ఉంది. సో నిన్న సిబిఐ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించారు. సో కాబట్టి ఇప్పుడు ఈడీ కేసులో ఆమె బెయిల్ వస్తుందా రాదని మాత్రం కాస్త టెన్షన్ గానే ఉంది. సో మధ్యాహ్నం 2 తర్వాత ఆమెకు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదన కొనసాగుతాయి. థ్యాంక్ యూ అశోక్.